వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి సైతం వదులుకున్నారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడానికి కూడా తేల్చి చెప్పారు. అయితే ఆయన ఏ వ్యవసాయం చేశారో తెలియదు, కానీ తనకు రాజకీయాలంటే ఆసక్తి తగ్గలేదని సంకేతాలు ఇచ్చారు. త్వరలో పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. బీజేపీలో చేరతారని ఒకసారి, తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోతారని మరోసారి, సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారని ఇంకోసారి, ఇలా రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయి పాదయాత్ర చేస్తారని కొత్త ప్రచారం ప్రారంభమైంది. జూన్ నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెడతారని ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర చేసిన తర్వాత తన రాజకీయ వైఖరిని వెల్లడిస్తారని టాక్ నడుస్తోంది. పొలిటికల్ వర్గాల్లో ఇది ఆసక్తికర చర్చగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు విజయసాయి. కుటుంబ ఆడిటర్గా ఉంటూ జగన్కి దగ్గరయ్యారు. ఆయనతో పాటు జైలు జీవితం అనుభవించారు. జగన్ అవినీతి కేసులో సహ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పార్టీ ఏర్పాటు చేయించి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు వడ్డారు. ఇక ఇటీవల విపరీతంగా మద్యం కుంభకోణానికి సంబంధించి వ్యాఖ్యానాలు చేస్తూ వైసీపీకి వ్యతిరేకంగా నేరుగా వైసీపీ నేతలకు ఫోన్ చేసి పార్టీ పెడుతున్నానని ఆహ్వానిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ పెడతారనే ప్రచారం మొదలైంది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయనను సిఐడి విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ సైతం విచారణ చేపట్టింది. అయితే మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పడం ద్వారా తాను నిర్దోషిని అని చెబుతున్నారు విజయసాయిరెడ్డి.